ఈ వారంలో మొదటి దినమున మనకు చేసినటువంటి మేళ్లను బట్టి దేవుణ్ణి ఆరాధించటకు వచ్చినటువంటి సహోదరులకు ప్రభునామమున ప్రత్యేకమైన వందనాలు. మొదటిగా కొన్ని కీర్తనలు పాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని కీర్తన నడిపిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పీకే రావు మార్క్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. మా స్తుతులకు పాత్రుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమ కనికరం కలిగినటువంటి మా నీతి గల గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో మేము మీ సన్నిధానానికి కూడా వచ్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగినట్టుగా మీరు మా విషయంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలుని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి యొక్క ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు మీరు తోడుగా ఉండి మాకు మేము జరిగించే కార్యక్రమంలో మీ యొక్క ప్రసన్నత, మీ సన్నిధి మా తోడుగా జరిపించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఇప్పుడు వచ్చేటువంటి సహోదరులను రావాల్సినటువంటి మా యొక్క సహోదరులను సకాలంలో మీ సన్నిధానాన్ని నడిపించాలని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ ఆరాధనంతా ప్రారంభించడంలో నడిపించాలని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన సాయం చేసినటువంటి సహోదరులకు సంఘందరపు వందనాలు. అదేవిధంగా మొదటి కీర్తనగా సంతోష గీతం పుస్తకం నుంచి మొదటి కీర్తనగా దేవునికి స్తోత్రము గానము చేయమని కీర్తన పాడుకుందాం. సంతోష గీతం నుంచి 1వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెడిన వారును బాగు చేయువాడని, గుండె చెడిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నాడు.
మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కాపును. ఆయన ఆకాశము మేఘములతో కాపును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మలిపించును. పర్వతములలో గాడిని పశువులకు మలిపించును. అరసు పిల్ల కాకులను ఆహారము తానీయును. అరసు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందరి బలమునానందించడు. గుర్రముల నరులందరి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని. కృపకు వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇదే విధంగా ఈ సమయంలో మన సహోదరులు జాన్ మార్క్ గారు వచ్చి 2-3 కీర్తనలు నటించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. సమయంలో కీర్తన పాడుతున్నాం. 312వ కీర్తన పాడుతున్నాం. ఏమని వదిలింపని నిన్ను అనే కీర్తన పాడుతున్నాం. ఏమని వదింపను నిన్ను, ఏమని వదింపను. నా జీవదాతవు నా కంటి వెలుగు. నా జీవదాతవు నా కంటి వెలుగు. నా ఆశజ్యోతివి నా యేసు ప్రభువా. నా ఆశజ్యోతివి నా
కనరాని దూరము అరుదించినావు ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు దైవాన్ని వాసి దాసునిగా మారి దైవాన్ని వాసి దాసునిగా మారి దీనుడై జనించిన దేవుని సుతుడా దీనుడై జనించిన దేవుని సుతుడా ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను దూషింపబడియు దూషింపలేదు శ్రమ పెట్టబడియు బెదిరించలేదు దూషింపబడియు దూషింపలేదు శ్రమ పెట్టబడియు బెదిరించలేదు సహించే శ్రమలను శాంతంబు తోడని సహించే శ్రమలను శాంతంబు తోడని ప్రార్థించినావు పావనమూర్తి ప్రార్థించినావు పావనమూర్తి ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన కనరాలు ఒకరైన మానవ కోటిలో కనరాలు ఒకరైన మానవ కోటిలో గణదేవని కన్న గంభీర చెలిను గణదేవని కన్న గంభీర చెలితుడు ఏమని వర్ణింపను నిన్ను ఏమని వర్ణింపను కీర్తన పుస్తకంలోని 124వ కీర్తన పఠనము ప్రేమ శాశ్వత కాలం అనే కీర్తన పఠనము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ నీతిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ నీతిలో శ్రేష్టము ప్రేమ విలువను సిలువనుపే ప్రేమ ఎత్తిదో ప్రభువు నిపే ఆ ప్రేమ విలువను సిలువ చూపే ప్రేమ ఎత్తిదో ప్రభువు నిపే ప్రేమ చూపు నరుల ఎడలా ప్రేమ కలిగి యుండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో దీర్ఘ శాంతము ప్రేమలో దయాళుత్వము ప్రేమలో దీర్ఘ శాంతము ప్రేమలో దయాళుత్వము ప్రేమ సహింప నేర్పును ప్రేమ కలిగి యుండు ప్రియుడా ప్రేమ
ప్రేమ సంతోషమిచ్చును. ఆ ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును. ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నీతిలో శ్రేష్టము. విశ్వాసము నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిజము. విశ్వాసము నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలచున్. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. కీర్తన పాడుతున్నాము. 96వ కీర్తన. క్రీస్తు వచ్చి మీకు ఏం తోచున్నదా కీర్తన 96. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది, క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. పరుడని నరుడని పొరబడకండి, పరుడని నరుడని పొరబడకండి. దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే ఆనందము. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది. తండ్రియ పలికెను తనయుని గూర్చి, నీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. రక్షకుడనచు అక్షయుని చాటిది దూతలు కొల్లలకు. రక్షకుడనచు అక్షయుని చాటిది దూతలు కొల్లలకు. ఈ శుభవార్తను వినియున్నా, మీకేమి తోచుచున్నది. ఈ శుభవార్తను వినియున్నా, మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనచు. నీవు దేవుని పరిశుద్ధుడవు, మా జోలికి రావద్దనచు. దయ్యములే గుర్తించి చాటగా, మీకేమి తోచుచున్నది. దయ్యములే గుర్తించి చాటగా, మీకేమి తోచుచున్నది. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది.
జ్యోతియే సాక్ష్యమియ్యగా నీకేమి తోచుచున్నది క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది కన్నులు లేని కబోదిని గాని చూచుచుంటినని కన్నులు లేని కబోదిని గాని చూచుచుంటినని అందుడు పలికిన చందము చూడగా నీకేమి తోచుచున్నది అందుడు పలికిన చందము చూడగా నీకేమి తోచుచున్నది క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది మర్మము నెరిగిన మహానీయ మరుగైయుండకపోతినని మర్మము నెరిగిన మహానీయ మరుగైయుండకపోతినని సమలయ శ్రీయే సాక్ష్యమియ్యగా నీకేమి తోచుచున్నది సమలయ శ్రీయే సాక్ష్యమియ్యగా నీకేమి తోచుచున్నది క్రీస్తుని గూర్చి నీకు ఏమి తోచుచున్నది కీర్తనలను తయారు చేసినటువంటి సహోదరులకు మరొకసారి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. చివరి కీర్తనగా 6వ కీర్తన పాడుకుందాం. సంతోష గీతం నుంచి 6వ కీర్తన, చివరి కీర్తన. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన
దత్తపుత్రులుగా మమ్ములను గైకొంటివి. నీ దత్తపుత్రులుగా మమ్ములను గైకొంటివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పరలోకపు ఆశీస్సులు మాకు ప్రాప్తించే క్రీస్తేసులో. పరలోకపు ఆశీస్సులు మాకు ప్రాప్తించే క్రీస్తేసులో. ఆ నిరీక్షణ కలిగి పయనింతుము నీ మార్గమున. ఆ నిరీక్షణ కలిగి పయనింతుము నీ మార్గమున. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ సమయంలో మరి బైబిల్ పఠనంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ పఠనంలోనికి వెళ్దాం. ప్రార్థించవలసిందిగా మన సహోదరులు జాన్మార్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమున ఉన్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీ యొక్క స్తుతులు స్తోత్రములు